హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో మనకి మన వీడియోస్ మీద 18,000 మంది చూస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో దానికోసం వచ్చేసి మనం ముందుగా మన వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కింద డాష్ బోర్డు, కంటెంట్, ఆన్లైన్ టెక్స్, కమ్యూనిటీ అండ్ ఎర్న్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనము కంటెంట్ మీద ట్యాప్ చేయండి. కంటెంట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే వీడియోస్ రోల్ కనపడుతుంది, అలాగే వచ్చేసి కింద షార్ట్స్ రోల్ అయితే కనపడుతుంది. సో వీడియోస్ రోల్ మీద ఇక్కడ మనకి వ్యూ ఆల్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, మనకు వ్యూస్ అని ఉంది పైన. ఈ వ్యూస్ మీద ట్యాప్ చేయండి. వ్యూస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ మోర్ దెన్ అని ఉంది కదా. సో మోర్ దెన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఎన్ని వ్యూస్కి మన రెవెన్యూ చూడాలి అనుకుంటున్నాం, 18,000. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే 18,000 కాబట్టి 18,000 అని ఎంటర్ చేయండి. సో 18,000 అని ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 18,000కి మించి ఇక్కడ చూడండి మనకి షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ వచ్చాయి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ టైప్ మీద ట్యాప్ చేసుకొని ఓన్లీ వీడియోస్ అని ట్యాప్ చేసుకోండి. సో వీడియోస్ అని ట్యాప్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ వీడియోస్ అంటే లాంగ్ వీడియోసే ఏవైతే 18,000 దాటింటాయో సో ఆ వీడియోస్కి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 18,000 వ్యూస్ వచ్చాయి కదా. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో ఇక్కడ వచ్చేసి రెవెన్యూ ఆన్లైన్ టెక్స్ట్ మీద ట్యాప్ చేద్దాం. ఆన్లైన్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ మొబైల్లో డాలర్స్ ఎంత వచ్చాయి, అలాగే వ్యూస్ ఎన్ని వచ్చాయి, అలాగే వచ్చేసి వాచ్ అవర్స్ ఎంత వచ్చింది అన్నది చూపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి పర్టికులర్ వీడియో మీద ఎన్ని గంటల వాచ్ అవర్స్ వచ్చింది, వ్యూస్ ఎన్ని వచ్చాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 18,988 వ్యూస్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాచ్ అవర్స్ 1,700 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది. సబ్స్క్రైబర్లు 109 మంది అయితే వచ్చారు పర్టికులర్గా ఈ వీడియోకి. సో ఇక్కడ వచ్చేసి మనకి డాలర్స్ $9.86 అయితే వచ్చింది. దీన్ని మనం ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే $9.86 అంటే 833 రూపాయలు. సో పర్టికులర్గా ఈ ఒక్క వీడియోకే 18,000 మంది చూసినందుకు మనకు 833 రూపాయలు అయితే వచ్చింది. సో ఇది ఓన్లీ ఈ పర్టికులర్ వీడియోకి మాత్రమే కొంచెం ఎక్కువగా వచ్చింది, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ వీడియో అంటే మోర్ దెన్ 30 మినిట్స్. సో 30 మినిట్స్ ఉంది కాబట్టి మధ్యలో మల్టిపుల్ యాడ్స్ కూడా ప్లే అవుతాయి. సో అందుకోసం కాబట్టి మనకి రెవెన్యూ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇదే లాంగ్ వీడియోకి 8 నిమిషాల కంటే తక్కువగా ఉన్న వీడియో అయితే మనకి ఇంత రెవెన్యూ అయితే రాదు. సో దానికి మనము ఇంకొక వీడియో అయితే చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి 11 నిమిషాలు అయితే ఉంది ఈ వీడియో. 11 నిమిషాల 19 సెకండ్లు. ఇది 19,000 మంది చూశారు. సో ఈ 19,000 మందికి మనకి దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది అన్నది చూద్దాం. ఇక్కడ వచ్చేసి అనలిటిక్స్ అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉంది కదా. సో ఏందాకటిది 18,000 వ్యూస్ వచ్చినందుకే మనకి 833 రూపాయలు వచ్చింది. కానీ దీనికి 19,078 వ్యూస్ వచ్చాయి. అంటే ఏందొకటి వీటితో కంపేర్ చేస్తే మనకి 1000 మంది ఎక్కువనే చూశారు. సో వాచ్ అవర్స్ వచ్చేసి మనకి 1,600 గంటలు వచ్చింది. సబ్స్క్రైబర్లు వచ్చేసి 215 మంది. లైక్స్ కూడా వేరే వీడియోతో కంపేర్ చేస్తే ముందు వీడియోతో దీనికి లైక్స్ అయితే 500 వరకు వచ్చాయి. సో ఇక్కడ రెవెన్యూ చూడండి, $6.83 అయితే వచ్చింది. దీన్ని మనం ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ చేస్తే $6.83 577 రూపాయలు మాత్రమే వచ్చింది. ఏందాకటి వీడియోకి 833 రూపాయలు వస్తే దీనికి మాత్రం 577 వీడియోలు. సో ఏందాకటి వీడియో కూడా 8 నిమిషాలకు మించి ఎక్కువగానే ఉంది. ఈ వీడియో కూడా 8 నిమిషాలకు మించి ఎక్కువగానే ఉంది. సో దీంట్లో మల్టిపుల్ యాడ్స్ ప్లే అవుతాయి, ఏందాకటి వీడియోలో కూడా మల్టిపుల్ యాడ్స్ ప్లే అవుతాయి. సో ఇంకా చెప్పాలంటే ఏందాకటి వీడియో 18,000 మంది చూస్తే ఈ వీడియో 19,000 మంది అయితే చూశారు. సో ఏందాకటి వీడియోతో కంపేర్ చేస్తే ఈ వీడియోని 1000 మంది ఎక్కువగానే చూశారు. అయినప్పటికీ కూడా మనకు ఈ వీడియోకి రెవెన్యూ అయితే తక్కువగా వచ్చింది. సో చూశారు కదా, ఏ వీడియోకి ఎప్పుడు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది అయితే మనకు తెలియదు. సో ఏందాకటి వీడియోకి మనకు లైక్స్ 171 లైక్స్ వచ్చాయి, 18,000 వ్యూస్ వచ్చాయి. బట్ దీనికి 19,000 వ్యూస్ వచ్చినప్పటికీ కూడా 502 లైక్స్ అయితే వచ్చాయి పర్టికులర్ ఈ యొక్క వీడియో మీద. సో దీనికి వచ్చేసి మనకి రెవెన్యూ చూడండి చాలా వేరియేషన్, అంటే దగ్గర 300 రూపాయల వేరియేషన్ అయితే ఉందన్నమాట. మనకి యూట్యూబ్లో రెవెన్యూ అనేది వీడియోని బట్టి మారుతుంది, చూసేదాన్ని బట్టి కూడా మారుతుంది. సో వాళ్ళు ట్యాబ్లో చూస్తున్నారా, టీవీలో చూస్తున్నారా, మల్టిపుల్ యాడ్స్ ప్లే అవుతున్నాయి, స్కిపబుల్ యాడ్స్ ప్లే అవుతున్నాయి, నాన్ స్కిపబుల్ యాడ్స్ ప్లే అవుతున్నాయా, బంపర్ యాడ్స్ ప్లే అవుతున్నాయా, సో వీటి మీద బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే టీవీలో చూస్తున్నారా, మొబైల్లో చూస్తున్నారా, ట్యాబ్లో చూస్తున్నారా, లేదంటే ల్యాప్టాప్లో చూస్తున్నారా అన్నది కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు చూసే డివైజ్ని బట్టి వాళ్ళకు యాడ్స్ కూడా ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, డిఫరెంట్ యాడ్స్. సో మనం చేసేది జస్ట్ బేసిక్ నార్మల్ వీడియోస్, అంటే హై కాస్ట్ యాడ్స్ అనేటివి మన వీడియోస్ మీద ప్లే అవ్వవు, ఎందుకంటే ఇవి డివోషనల్ వీడియోస్, అందులోనూ కూడా తక్కువగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. సో ఎవరి ఛానల్స్ అయితే హైయెస్ట్ వ్యూస్ వస్తూ
టాప్ ట్రెండింగ్లో ఉంటుందో ఆ వీడియోస్ ఏవైనా సరే, అంటే అవి ఒక కిచెన్ వ్లాగ్స్ కానీ, కుకింగ్ వ్లాగ్స్ కానీ, లేదంటే ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ, సో వీడియోస్ ఏవైనా సరే ఒక ఛానల్ అనేది పాపులారిటీలో ట్రెండింగ్లో ఉంది అంటే ఆ వీడియోస్ ఏవైనా సరే ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ మీకు డెఫినెట్గా వాటి మీద రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. సో అర్థమైంది కదా మనకి ఇక్కడ యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుందనేది. నెక్స్ట్ వీడియోలో మనము 10,000 వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందనేది చూద్దాము. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అది లాస్ట్ 10 డేస్లో మనకి 10,000 వ్యూస్ అయితే వస్తుంది. సో దానికి ఇంకొక 300 మెంబర్స్ అయితే తక్కువగా ఉన్నారు 10,000 వ్యూస్కి. ఆ వీడియో వచ్చింది అంటే 10,000 వ్యూస్ని రీచ్ అయ్యిందంటే సో ఆ వీడియోకి పర్టికులర్గా ఎంత వచ్చిందన్నది నేనైతే అది కూడా చూపిస్తాను. సో అది వచ్చేసి ప్రాంక్ అలాగా అనమాట, ప్రైంట్ జరుగుతున్న సైబర్ గురించి ఒక వీడియో అయితే కాల్ రికార్డ్ చేశాను. సో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను డెఫినెట్గా. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మీ.